జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 11వ అధ్యాయము విశ్వరూప సందర్శన యోగము 55వ శ్లోకము. మత్కర్మకృత్ మత్పరమో మద్భక్తః సంగవర్జితః నిర్వైరః సర్వభూతేషు యస్స మామేతి పాండవ. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ విశ్వరూప సందర్శన యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు, అర్జునా, ఎవరు తమ తమ విధులను కర్తవ్యాలను నా సేవగా నా తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటారో, తమ తమ విధులను నా ఆరాధనగా చేస్తూ ఉంటారో, అర్జునా, ఎవరు నన్ను పొందటమే తమ జీవిత లక్ష్యముగా పెట్టుకొని ఉంటారో, నా దివ్యమైన సన్నిధానాన్ని చేరుకోవటమే తమ జీవిత ప్రధాన ఉద్దేశ్యముగా కలిగి ఉంటారో, అర్జునా, ఎవరు నన్ను పరమ ప్రీతితో ధ్యానిస్తూ నా భక్తుడిగానే ఉంటారో, నాయందే అనన్య భక్తి కలిగి ఉంటారో, అర్జునా, ఎవరైతే ఈ ప్రాపంచికమైన భోగముల మీద ప్రాకులాట కలిగి ఉండరో, ఎవరైతే సకల ప్రాణికోటి మీద ప్రేమను కలిగి ఉంటారో, అట్లాంటి వారే నా ప్రియమైనటువంటి భక్తులవుతారు. అట్లాంటి వారే నన్ను పొందుతారు అంటూ శ్రీకృష్ణ భగవానుడు తనను పొందడానికి కావలసినటువంటి ఉపాయాలను స్పష్టపరుస్తూ ఉన్నాడు. ఆ శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ భగవానుడు తనను పొందడానికి ఏ ఏ పనులను మనము చేయాలి అని చెప్తూ ఉన్నాడో ఆయా పనులను, అంటే మన విధులను కర్తవ్యాలను మన ధర్మములను శ్రీకృష్ణ భగవానుడి ఆరాధనగా కొనసాగిస్తూ మనము మన జీవితానికి లక్ష్యమేమిటి అనంటే శ్రీకృష్ణ భగవానుడి దివ్య సన్నిధానాన్ని చేరటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని మనము శ్రీకృష్ణ భగవానుడిని మాత్రమే అత్యంతమైనటువంటి ప్రేమతో ధ్యానిస్తూ ఇక ధ్యానించకుండా బ్రతకలేనంతటి ఉత్తమమైనటువంటి ధ్యానావస్థను చేరుకుంటూ ప్రాపంచికమైన విషయముల మీద ఆసక్తిని తగ్గించుకుంటూ ఈ ప్రపంచములో ఉన్నటువంటి సకల ప్రాణులయందు సకల జీవరాశులయందు ప్రేమను కలిగి ఉంటూ ఆ భగవానుడికి శ్రీకృష్ణ భగవానుడికి అత్యంతమైనటువంటి ప్రీతిపాత్రులమవుతూ పరమాత్మను పొందడానికి కావలసిన యోగ్యతలను సంపాదించుకునే ప్రయత్నము చేస్తూ భగవానుడు పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం. మత్కర్మకృత్ మత్పరమో మద్భక్తః సంగవర్జితః నిర్వైరః సర్వభూతేషు యస్స మామేతి పాండవ. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని
శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. మత్కర్మకృత్ మత్పరమో మద్భక్తః సంగవర్జితః నిర్వైరః సర్వభూతేషు యస్స మామేతి పాండవ. ఓం మత్కర్మకృత్ మత్పరమో మద్భక్తః సంగవర్జితః నిర్వైరః సర్వభూతేషు యస్స మామేతి పాండవ.